ఆయన తెలుగు జాతి విశ్వరూపం. తెలుగు సినీ చరిత్ర గర్వపడే హిమాలయ శిఖరం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు. ఆయన సువర్ణ హస్తాలతోనే వైజయంతి బ్యానర్ పారసాల చేసుకుంది. వైజయంతి మూవీస్కి శ్రీకారం చుట్టడమే కాదు, ఆ సంస్థలో పాదం మోపిన మొట్టమొదటి అగ్ర కథానాయకుడు మా పెద్దాయనే. ఆ మహనీయుడు గురించి వైజయంతి అనుభవాలు ఎంత చెప్పినా తక్కువే. ఉదాహరణకి ఓ చిన్న సంఘటన. ఎన్టీఆర్తో తన తొలి చిత్రం ఎదురులేని మనిషి షూటింగ్లో ఒకరోజు 24 ఏళ్ల వయసున్న దత్తుగారి సెట్లోకి వెళ్ళగానే కూర్చున్న ఎన్టీఆర్ కాస్త నిలబడి మరీ ఆహ్వానం పలికారు. దత్తుగారి గుండె జల్లుమంది. అన్నగారు, నేనొస్తే మీరు లేచి నిలబడ్డం ఏమిటి అని సిగ్గుతో ముడుచుకుపోయారు దత్తుగారు. అప్పుడు ఆయన అన్న మాట, నిర్మాతవి, అందరికీ పని కల్పించి అన్నం పెడుతున్నవాడివి, నిన్ను నేనే గౌరవించకపోతే ఇతరులు ఏం పట్టించుకుంటారు అన్నది ఎన్టీఆర్ ఎదురు ప్రశ్న. దత్తుగారు చెలించిపోయారు. నిర్మాతని యజమానిగా మన్నించే ఆ రారాజు ఆదర్శం. అది చాలదా ఆ గొప్ప మనిషి ఎలాంటి వారో తెలియడానికి? అలాంటి ఆ గొప్ప మనిషితో తొలి అడుగులు వేయడం వైజయంతి సంస్థ చేసుకున్న అదృష్టం. చరిత్రకు చిరస్మరణీయుడైన ఎన్టీఆర్ పుట్టినరోజున ఆయన గొప్ప జ్ఞాపకాలతో వైజయంతి మాల అలరించి చేతులు జోడించి మా అనురాగపూర్వక నివాళులు. ఆ ధృవతార పుట్టిన గడ్డ మీదే నేను పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. మీ రాజేంద్ర ప్రసాద్.